కాంబోలో భారీ అంచనాల నడుమ విడుదలైన చిత్రం వార్ 2. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ సినిమాపై ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు. కాకపోతే ఈ మూవీ అంచనాలను అందుకోలేకపోయింది. వరల్డ్ వైడ్ గా వసూళ్లు సాధించినప్పటికీ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎన్టీఆర్ కెరీర్ లోనే అతిపెద్ద ఫ్లాప్ మూవీగా నిలిచిపోయిందని చెబుతున్నారు. స్టోరీలో విషయం లేకపోవటమే మెయిన్ రీజన్ గా భావిస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ నష్టాలనే మిగిల్చిందని ట్రేడ్ అనలిస్టులు చర్చించుకుంటున్నారు. మరోవైపు సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ మూవీ కూలీతో వార్ 2 పోటీ పడలేకపోయింది. కలెక్షన్ల విషయంలోనూ వెనకబడిపోయిందని చెబుతున్నారు సినీ నిపుణులు. యష్ రాజ్ ఫిలిమ్స్ ఈ సినిమాను సరిగా ప్రచారం చేయకపోవటం కూడా ప్రతికూల ఫలితాలు వచ్చాయని భావిస్తున్నారు. ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో విలన్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ ను సెలెక్ట్ చేసుకోవటం అనేది కూడా అస్సలు నచ్చలేదట ఫ్యాన్స్ కు. తెలుగు ఆడియన్స్ వార్ 2ను ఒక డబ్బింగ్ మూవీగానే మైండ్ లో ఫిక్స్ అయిపోయారు. ఎన్టీఆర్ నటించినప్పటికీ దానిని సొంత సినిమాగా ఓన్ చేసుకోలేకపోయారు. ఇటీవల ఏపీ తెలంగాణలో కురిసిన భారీ వర్షాలు కూడా ఈ సినిమా కలెక్షన్లపై ప్రభావం చూపించాయని అంటున్నారు. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా ఒక డిఫరెంట్ రోల్ ఎంచుకోవటం ఆయన ధైర్యానికి నిదర్శనం అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. కాకపోతే జూనియర్ ఎన్టీఆర్ ధైర్యం తెలుగు మార్కెట్లో ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయిందంటున్నారు. ఒక స్టార్ హీరో మూవీకి నష్టాలు రావటంపై ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యపోతున్నారు. వార్ 2 సినిమా అనేది మాత్రం ఎన్టీఆర్ కెరీర్ కు ఒక చేదు అనుభవంగా మిగిలిపోయిందని చెబుతున్నారు. ఈ సినిమా తక్కువ వసూళ్లు రాబట్టడంపై అటు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా తీవ్ర నిరాశ చెందినట్లు చర్చించుకుంటున్నారు. యంగ్ టైగర్ స్టామినాకు తగ్గ కలెక్షన్లు రాలేదు. ఏది ఏమైనా కూడా కథల ఎంపిక విషయంలో తన స్టామినాకు తగ్గట్టుగా ఎంచుకోవాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి ఆ దిశగా ఎన్టీఆర్ నడుస్తాడా లేదా అన్నది వేచి చూడాలి.